హాయ్ క్యూటీస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు నేను ఫామ్కి వెళ్తున్నాను అనమాట. నేను లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేశాను, గుర్తుందా? ఫామ్ వీడియో. అదే నేను లాస్ట్ టైం ఫామ్కి వెళ్ళింది. అండ్ అప్పటి నుంచి మళ్ళీ ఇన్ని రోజులు పట్టింది నాకు మళ్ళీ ఫామ్కి వెళ్ళడానికి. నేను సమ్మర్కి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి డాడీ అయితే అప్పుడప్పుడు వెళ్ళి ఫ్రూట్స్ తీసుకురావడము ఇంటికి. నాకు అంటే ఆ క్వాంటిటీలో ఫ్రూట్స్ చూస్తుంటేనే నాకు అర్థమైంది ఇంకా ఎన్ని చెట్లు పెద్ద పెద్దగా అయిపోయి ఉంటాయో అని. నాకు వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న కుతూహలం బాగా ఎక్కువైపోయింది అనమాట. అందుకే ఈరోజు ఫ్యామిలీ అంతా కట్టగట్టుకొని వెళ్తున్నాము. సో నేను చూపిస్తాను మీకు అన్ని. ఇంకా కొత్త ప్లాన్స్ కూడా ఏదో పెట్టారంట డాడీ. సో అన్ని చూసి మీకు కూడా చూపించి లెట్స్ గో హ్యావ్ అ బ్లాస్ట్ ఆఫ్ ద డే. సో లెట్స్ గో. హాయ్ గైస్, సో మీకు ఇక్కడ పార్క్ కనిపిస్తుంది కదా, అదే కొత్తవాల్గూడ పార్క్. అదైతే ఇంటి పక్కన ఉంటుంది మాది. ఊర్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ వచ్చినారు అబ్బా. ఆ పార్క్ అయితే మేమే పోలేకపోతున్నాం. అయినా ఈ ఎండల్లో ఎట్లా పోగలుగుతున్నారో పార్క్కి నాకు అర్థం కావట్లేదు. బట్ ఒకరోజు మంచిగా చల్లగా ఉన్న రోజు చూసి మేము కూడా వెళ్ళాలని మేము అనుకున్నాం అనమాట. సో ఆ రోజు వెళ్ళి ఆ రోజు కూడా వ్లాగ్ తీయడానికి నేను ట్రై చేస్తాను. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ హాలిడేస్కి వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళడానికి ట్రై చేస్తాను. బట్ సీరియస్లీ గైస్, ఇది ఇంటి పక్కన ఉంది, అందరు వెళ్ళారు మేము తప్ప. సో యా, సో అత్తయ్య కూడా ఊరి నుంచి వచ్చింది అనమాట. అత్తయ్య సే హాయ్. హాయ్. ఇప్పుడు మా అత్తగారు, ఇవిని కూడా తీసుకొని మేమందరం ఫామ్కి వెళ్తున్నాం అనమాట. సో నేను, మమ్మీ, డాడీ, తమ్ముడు ఇంకా అత్తయ్య వెళ్తున్నాం ఫామ్కి. అత్తయ్య ఇంతకు ముందు ఫామ్కి వెళ్ళిందంట, కానీ ఆ టైంలో నేను లేను. నువ్వు చూసావా అత్తయ్య ఫామ్లో ఏమేమి ఉన్నాయని? చూసా. సో ఇంకా నాకంటే బెటర్గా అత్తయ్య చూసింది. సో ఇప్పుడు వెళ్ళి నేను కూడా చూసి మీకు అప్డేట్ ఇస్తా. ఇది తినట్లేదు, అది తింటుంది. అనుకుంటా. సో బేసిక్లీ ఏమైందంటే దానికి షాడో, దీనికి లారా అని పేరు పెట్టినాక ఇక్కడ పనిచేసే, ఇంతకు ముందు ఇక్కడ పనిచేసే వాళ్ళకి లారా అని పిలవడం రాక వాళ్ళు దానికి ఏమన్నా నాగమణి అని పేరు పెట్టారు లారాకి. అది ఇప్పుడు నాగి అంటేనే పలుకుతుంది, లారా అంటే పలకట్లేదు. నా పరువు అంతా తీస్తున్నాయి ఈ కుక్కలు అయితే. అతనికి డాగ్స్ పెరుగుతూ ఉంటే వాటి నేచర్ కూడా చేంజ్ అవుతుంది అని నేను అనుకున్నాను. బట్ దాట్స్ అబ్సల్యూట్ లైస్. నా దగ్గరకు వచ్చినప్పుడు షాడో అండ్ లారా ఎలా అయితే ఉన్నాయో ఇప్పటికీ అలానే ఉన్నాయి. షాడో ఇస్ స్టిల్ లేజీ అండ్ లారా ఇస్ వెరీ హైపర్ యాక్టివ్. ఈ రోజు కూడా అది చైన్ నింపేసుకొని ఫామ్ మొత్తం తిరిగింది, చెట్లు పాడు చేసింది, హంగామా చేసింది. అండ్ దాట్స్ ఆల్సో దేర్ ఇన్ ద వీడియో. లెట్స్ గో అహెడ్ ఇన్ ద వీడియో దెన్. డాడీ నేను కూడా ముట్టుకోవచ్చా? హాయ్ హాయ్, అలా ముట్టుకోవచ్చా? నేను ఇప్పుడు దాకా యాపిల్స్ కాశ్మీర్లో మాత్రమే కాస్తాయి అనుకుంటున్నాం. మా నాన్న సక్సెస్ఫుల్గా హైదరాబాద్లో కూడా యాపిల్స్ కాపిస్తున్నాడు. సో ఈ చెట్లు ఇట్లానే ఉంటాయంట. వీటికి ఇట్లా రాళ్ళు వేసి వీటిని కిందికి వంపేశారు. ట్రీస్ అన్నీ చూడండి, ఇట్లా రాళ్ళు పెట్టి ఎంత వంపేశాడంటే ఇవి ఇట్లానే పెరుగుతాయంట. ఇక్కడ అన్ని యాపిల్స్ ఉన్నాయి. కమ్ హియర్.
ఇది ఆవకాడో ట్రీస్. ఆవకాడోస్ అయితే చాలా బాగా పెరుగుతున్నాయి. నేను అప్పుడు చూసినప్పుడు ఓన్లీ ట్రీ మాత్రమే, అంటే చిన్న చిన్న ప్లాంట్సే ఉండే. ఇప్పుడు చూసేసరికి చూడండి ఎంత పెద్దగా ఉందో అసలుకి. ఇంకా చాలా పెద్దగా అవుతాయి. నాకు అవకాడోస్ అంటే చాలా ఇష్టం, అందుకే మా డాడీ అవకాడోస్ ట్రీస్ కూడా పెట్టేశాడు అనమాట ఫామ్ లో. సో ఇవి చాలా బాగా పెరుగుతున్నాయి. ఇవి ఎప్పుడెప్పుడు ఫుల్లీ గ్రో అయిపోయి వీటిలోని సాలెడ్స్ చేసుకుంటానా అని వెయిటింగ్ నేనైతే. మీకు ఒకవేళ గుర్తుంటే బాలీలో నాకు ఒక అవకాడో స్టోరీ ఉంది. ఆ అవకాడో తర్వాత మళ్ళీ అవకాడోస్ నేను తింటానో లేదో అనుకునే టైంలో మా నాన్న నా కోసం అవకాడో ట్రీస్ పెట్టాడు గైస్. ఇవి ఇంకో జన్మలో మనకి అట్లాంటి అవకాడో ప్రాబ్లం రాకూడదు అని కోరుకుందాం. ఇది అసలుకి అవకాడో చూడండి ఎంత పెద్దగా ఉందో అసలుకి. క్రేజీ పెద్ద పెరుగుతున్నాయంటే అవకాడోస్. నాకైతే బెంగళూరు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. సో గైస్ ఈ లైన్ చూసారా? ఈ లైన్ లో ఆల్మోస్ట్ అన్ని చెట్లు అవకాడో ట్రీసే. సో అసలుకి ఒక్క ట్రీలో ఇన్ని అవకాడోస్ వస్తున్నాయి అంటే నాకైతే కళ్ళు సరిపోవట్లేవు రెండు చూడడానికి. అన్ని అవకాడోస్ వస్తున్నాయి. మీకు కూడా అవకాడోస్ కావాలంటే యూ డూ చెప్పండి మాకు, మేము కూడా పంపించడానికి ట్రై చేస్తాం అనమాట మీకు అవకాడోస్. బట్ ఎండ్లెస్ ఎన్ని అన్లిమిటెడ్ అవకాడోస్ ఉన్నాయంటే నాకైతే కళ్ళు ఇట్లా అవుతున్నాయి అనమాట చూస్తుంటేనే. సో నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి వీటి గురించి చెప్తా. దీస్ ఆర్ గువావాస్, తైవాన్ గువావాస్. సో ఇవి కోసం మధ్యలో పింక్ కలర్ ఉంటాయి బేసిక్ గా. అండ్ వీటి గురించి చెప్పాలంటే ఇవి ఎంత స్వీట్ ఉంటాయో బట్ ఓవర్లీ స్వీట్ ఉండవు. అండ్ దే ఆర్ వెరీ జ్యూసీ, వాటరీ, అస్సలు డ్రైనెస్ అనేదే మీకు అనిపించదు అనమాట. అంత క్రేజీ ఉంటాయి అనమాట ఈ ట్రీస్ కూడా. నేను మీకు ఏ ఒక్క చెట్టు లెక్క చెప్పలేను, ఎందుకంటే లెక్కలేనన్ని చెట్లు ఉన్నాయి అనమాట. అన్ని ఫ్రూట్స్, అన్ని వెజిటేబుల్స్, అన్ని లెక్కలేనన్ని చెట్లు ఉన్నాయి. సో మాకు కూడా సరిగ్గా లెక్కలు తెలియవు ఈ చెట్లు ఎన్ని ఉన్నవి అని చెప్పేసి. సో ఇది కొయ్యొచ్చా? ఫుల్లీ ఆర్గానిక్ కాబట్టి అస్సలు పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏం యూజ్ చేయకుండా ఫుల్లీ ఆర్గానిక్ ఇవి. సో మధ్యలో ఇంత పింక్ గా ఉంటాయి అన్నమాట. అది మా అత్తది. ఇప్పుడు ఇది కోసి ఇది తిందాం. ఇంత స్వీట్. నేను ఈ ఎక్స్పీరియన్స్ ని చాలా మిస్ అవుతున్నాను యాక్చువల్లీ బెంగళూరులో ఉండి. కానీ ఇట్లా ర్యాండమ్గా వచ్చి కోసుకొని ఒక చెట్టు మీద నుంచి మీరు వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. దీని మీద ఏం పురుగులు ఏముంటుందో, ఏం మందు ఉంటుంది, ఏం పెస్టిసైడ్ ఉంటుంది, తినొచ్చో కడుక్కోవాలంత టెన్షనే ఉండదు. వచ్చి తీసుకొని తినడమే అంతే, చిల్. చాలా జామకాయలు అయితే అసలుకి వేస్ట్ గా కింద వెళ్ళిపోతున్నాయి. అసలుకి అన్ని ప్యారెట్స్ తింటున్నాయి, ఇక్కడ తిరిగే బర్డ్స్ తింటున్నాయి, అన్ని అట్లనే అన్నమాట. సో చాలా వరకు మేము ఎక్కడ సేల్ చేయలేకపోతున్నాం వీటిని. అండ్ ఇంతవరకు అయితే ఎక్కడ సేల్ చేయలేదు. చాలా మాకు కొన్ని కేజీస్ కోసినప్పుడల్లా కేజీస్ వస్తున్నాయి, కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు సేల్ చేయలేదు. ఓకే గైస్, సో ఇది లిచీ ట్రీ అంట నాన్న చెప్తున్నాడు, కానీ దీంట్లో ఇంకా లిచీ ఫ్రూట్స్ రాలేదు. దీని సీజన్ ఎప్పుడు? సో ఇవి ఫేర్లీ చాలా న్యూ ట్రీస్ అన్నమాట, అందుకే ఇంకా రాలేదు లిచీస్. యూజువల్లీ సమ్మర్ లోనే వస్తాయంట. ఐ హోప్ నెక్స్ట్ సమ్మర్ కల్లా వచ్చేసాయి అనుకుంటున్నా. సో ఇక్కడ ఒక ట్రీ, అక్కడ ఒక ట్రీ, అసలుకి అర్థం పర్థం లేకుండా ఉన్నాయన్నమాట ట్రీస్. ఐ థింక్ ఆల్టర్నేటివ్ గా పెట్టిండు డాడీ. గువావా ఒకటి, వేరే ట్రీ ఒకటి, గువావా ఒకటి, వేరే ట్రీ ఒకటి, అట్లా అన్ని ప్లాంట్స్ పెట్టినట్టున్నాడు. ప్రస్తుతానికి ఇది ఒకటి,
ఇట్లా ఇక్కడ మళ్ళీ ఇక్కడ గోవా ఉంది, ఇక్కడ లిచ్చి, మళ్ళీ గోవా, మళ్ళీ లిచ్చి, ఈ లైన్ అన్ని అట్లా ఉన్నాయి అన్నమాట. సో ప్రస్తుతానికైతే లిచీస్ రాలేదు, బట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ చూపిస్తా. ఇది జాక్ ఫ్రూట్ ట్రీ గైస్. ఇది చాలా వరకు పెద్దగా వచ్చింది, బట్ ఈ ఫ్రూట్ ఇంకా పచ్చిగా ఉంది. సో ఈ లైన్ మొత్తం మళ్ళీ జాక్ ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి అన్నమాట. నేను చాలా తిన్నా యాక్చువల్లీ. నాన్న ఇంటికి తీసుకొచ్చాడు జాక్ ఫ్రూట్స్, చాలా స్వీట్ గా సూపర్ గా వస్తున్నాయి. సో చెట్లు కొత్త అయినా కూడా ఈవెన్ దో దేర్ ఆర్గానిక్, చాలా వరకు అయితే పురుగులు లేకుండా చాలా నీట్ గా వస్తున్నాయి అన్నమాట. సో ఇది మళ్ళీ నెక్స్ట్ ఇదే ఇంటికి వచ్చేటట్టుంది. ఈ కాయనే పెద్దగా, చాలా పెద్దగా ఉండి ఇంకా పండలేదు, చాలా గ్రీనిష్ కలర్ లో ఉంది. ఇంకా పండాక దీన్ని తీసుకొస్తే దీన్ని తీసినప్పుడు నేను చూపిస్తా. ఇవి కట్ చేయడం పెద్ద పని అసలుకి. ఓకే గైస్, ఇది తైవాన్ జామున్. సో తైవాన్ అన్ని థైలాండ్ మీద బాగున్నట్టున్నాయి మన దగ్గర ఇవి. సో తిందాం దీన్ని. ఫస్ట్ టైం తింటున్నా నేను కూడా. ఓ పెద్ద పెద్ద ఉన్నాయి. టేస్ట్ ఆల్మోస్ట్ సేమే ఉంది. ఇది కొద్దిగా పుల్లగా ఉంది అండ్ సీడ్ కూడా పెద్దగా ఉంది. బట్ దిస్ ఇస్ స్వీట్ అండ్ సవర్ మిక్స్చర్ లాగా ఉంది. ఇంకా పెద్దగా అవుతాయి అంట. ఒకటి కోసేసుకున్నా నేను, కానీ సూపర్ ఉంది, సూపర్ ఉంది. నాకు నార్మల్ గా జామున్ అంటే చాలా ఇష్టం. ఇది ఇంకా క్రేజీ ఉంది అసలుకి. ఇవి ఒక 3 ఇక్కడ నుంచి ఎండ్ వరకు మళ్ళీ ఈ ట్రీస్ ఉన్నాయి అనమాట. క్రేజీ ఉంది. గైస్ ఇది సారీ, ఇది టర్కీ కొడి, టర్కీ. సో కామెడీ ఏంటంటే మేము వచ్చినప్పుడు ఇది మెల్లగా వచ్చి మా నాన్న పక్కనే కూర్చుంది అనమాట. యాక్చువల్లీ అప్పుడు చరణ్ చెప్పాడు నాకు, ఇది ఎక్కడ నాన్న వచ్చినప్పుడల్లా అది ఎత్తుక్కొని వచ్చి కూర్చుంటది నాన్న పక్కన అని. మేము నమ్మలేదు, ఏముంటది అది ఆడ కూర్చుంది, కోఇన్సిడెంటల్ గా అనుకున్నాం. అక్కడి నుంచి చూస్తున్నాను నేను, అక్కడి నుంచి ఈడదాకా డాడీ వెనకాలనే వచ్చింది అది. మళ్ళీ వచ్చి ఈడ సెటిల్ అయింది. ఇది ఏం అనట్లేదు అసలుకి. నువ్వు తింటావా ఇది? ఓకే గైస్, ఈ టర్కీకి మనం ఆఫీషియల్గా పేరు పెట్టాల్సిన టైం వచ్చిందనమాట. ఎందుకంటే ఐ జస్ట్ లవ్ దిస్ టర్కీ. ఎంత క్యూట్ ఉందంటే ఇది. పూర్తి టైం మేము ఎక్కడ తిరిగినా మా ఇంట మెల్లగా వస్తుంది. మేము చూసేటప్పుడు కూర్చుండిపోద్ది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ వెనకాలనే వస్తుంది అనమాట. ఇట్ ఈస్ సచ్ ఎ క్యూట్ థింగ్ అసలుకి. దీనికి మేము పేరు పెడతామని ఫిక్స్ అయినా. డూ కమెంట్ డౌన్ వాట్ నేమ్స్ యూ హ్యావ్ ఫర్ సజెషన్ ఆఫ్ దీస్ టర్కీ. తర్వాత నేను అన్నీ చూసి దానికి ఒక పేరు పెట్టేస్తా. దిస్ ఇస్ స్టార్ ఫ్రూట్ గైస్. స్టార్ ఫ్రూట్ మాకు చాలా రోజుల నుంచి, అంటే నేనైతే చాలా సంవత్సరాల నుంచి నాకు అలవాటు అనమాట స్టార్ ఫ్రూట్స్ తినడం. నేను స్పెషల్ వేలో తింటా అనమాట స్టార్ ఫ్రూట్స్. అవి కట్ చేసుకొని స్టార్ స్లైసెస్ వస్తాయి, వాటి మీద సాల్ట్ అండ్ కారం వేసుకొని తింటా అనమాట. క్రేజీ ఉంటాయి, నాకు అట్లా చాలా ఇష్టం. ఒకటి పీకేసా, ఇది కూడా దీన్ని చూపిస్తా మీకు. అస్సలు పుల్లగా లేదు. దిస్ ఇస్ వెరీ స్వీట్. నాకు యూజువల్లీ పుల్లగా అంటే ఇష్టం, బట్ ఇది కూడా సూపర్ ఉంది. డాడీ ఎవరో వచ్చారని అటు ఫామ్ కి అవుట్ సైడ్ వైపు వెళ్ళిపోయాడు. ఇది ఎత్తుక్కుంటుంది నాన్నని. క్యూట్ ఉంది. అయ్యో సెటిల్, అయ్యో నీళ్ళల్లో కూర్చుండిపోయింది, అది సెటిల్ అయిపోయింది. సో ఇదంతా డ్రాగన్ ఫ్రూట్స్.
ఇంకా రాలేదు డ్రాగన్ ఫ్రూట్. ఐ థింక్ వచ్చిన 2-3 కాయల్ని డాడీ ఆల్రెడీ ఇంటికి తీసుకొచ్చేసాడు. లెట్స్ ఫోకస్ గైస్, లెట్స్ ఫోకస్. సో ఇది చూడండి, ఇది ఒక ఫ్లవర్. ఈ ఫ్లవర్ విల్ బికమ్ డ్రాగన్ ఫ్రూట్. ప్రస్తుతానికి అయితే లేవు చెట్టుకి. ఉన్న 4-5 డాడీ మొన్న వచ్చి ఇంటికి తీసుకొచ్చేసాడు. మేము ఫుల్గా వేస్తాం అనమాట. క్రేజీ ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే. నా ఫేవరెట్ డ్రాగన్ ఫ్రూట్. నేను అంటా డ్రాగన్ ఫ్రూట్ విల్ టేస్ట్ లైక్ కోకోనట్ వాటర్ అండ్ చెర్రీస్ మిక్స్చర్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ అనేది నా ఒపీనియన్. మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అనమాట. బట్ దట్ ఈస్ హౌ ఐ ఫీల్ అబౌట్ ఇట్. నేను ఇంటికి తెచ్చిన అన్ని కాయలు మటాష్ చేస్తాం అనమాట. అందుకే దీనికి ప్రస్తుతం లేవు. మమ్మీ ఇది ఏం ఫ్రూట్ మమ్మీ? ఆగు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్? అంజీర్. ఇది తింటారా మొత్తం? కంప్లీట్ గా తినొచ్చు. ఓన్లీ ఓ అత్త కమియా. అత్త నువ్వు టేస్ట్ చేసి చెప్పు ఎట్లా ఉంది అని. సూపర్. ఎట్లా ఉంది? సూపర్ ఉంది. సో బేసిక్లీ గైస్, నేను ఇప్పుడు ఆ ఎడ్జ్ నుంచి మీకు చూపించుకుంటూ వచ్చాను అనమాట. సో అక్కడంతా ఇప్పుడు దాకా చూపించిన ఫ్రూట్స్ అయితే ఆ కార్నర్ లో ఉన్నాయి. గువావా కానీ, లేకపోతే అవకాడో కానీ, అండ్ జామును, అవన్నీ జాక్ ఫ్రూట్ అవన్నీ అక్కడ ఉన్నాయి అనమాట. అండ్ స్టార్ ఫ్రూట్స్ కూడా ఆ సెక్షన్ లో ఉన్నాయి. ఈ సెక్షన్ లో చాలా వరకు మ్యాంగోస్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ దీస్ మ్యాంగోస్ తోతాపురి. ఇవి తోతాపురి మ్యాంగోస్ అన్నమాట. ఇవి దీస్ ఆర్ ద స్వీట్ అండ్ సవర్ కైండ్ ఆఫ్ మ్యాంగోస్. ఇది మమ్మల్ని అక్కడి నుంచి ఫాలో అవుతుంటూ వస్తుంది. ఎంత క్యూట్ ఉందంటే ఇది. నేనైతే ఇది నా ఫేవరెట్ కోడి. నాకు ఇంక ఈ కోడి నచ్చేసింది అనమాట. మేము నడుస్తుంటే అది వచ్చి, ఐ థింక్ దీనికి అటాచ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని నా ఒపీనియన్. ఎందుకంటే ఇది పాపం ఒక్కతే ఉండలేకపోతుంది. అసలు ఇంత పీస్ఫుల్ కోడిని మీరు ఎక్కడైనా చూసుంటారా? అసలుకి ఎప్పుడు అటు ఇటు తిరుగుతుండే కోళ్ళు. ఇది తిరుగుద్ది కానీ మనుషుల దగ్గరే తిరుగుద్ది. సచ్ క్యూట్ కోడి. సో నెక్స్ట్ వచ్చే మ్యాంగో టైప్ ఏంటంటే పునాస అంట. నాకు కూడా పునాస అంటే ఏంటో తెలియదు గైస్, ఫస్ట్ టైం. ఇయర్ మొత్తం వస్తాయి అవి. సో దీస్ ఆర్ ద మ్యాంగోస్ దట్ కమ్ ఇయర్ మొత్తం అంట. ఇక్కడ కింద కూడా చాలా ఉన్నాయి. సో ఈ మ్యాంగోస్ ఇయర్ మొత్తం వస్తాయంట. సో నాకు ఈ మ్యాంగోస్ గురించి తెలిసింది ఇంతే. నేను ఇంతకుముందు తిన్నానో లేదో నాకు తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ రసాలు. రసాలు అంటే బేసిక్ గా మనం మిల్క్ షేక్ తాగినట్టు తాగేస్తుంటాం చూడండి. ఇవి చిన్నవి, ఇంకా పెద్దగా ఇవి ఈ సైజ్ లోనే ఉంటాయి. అండ్ ఇవి పండాలి, ఇంకా చిన్న రసాలు అన్నమాట ఇవి. అండ్ మళ్ళీ నెక్స్ట్ ట్రీ ఇస్ యాజ్ యూజువల్ గా తోతాపురి ట్రీస్. ఇవి అసలుకి కలర్ చూడండి ఎంత రేడియంట్ ఉన్నాయో అసలుకి ఇవి. లారా దాని చేయి నిప్పుకొని వచ్చేసింది అనమాట.
వీడియో రికార్డింగ్ చేయలేదు కానీ పిచ్చా కామెడీ అదైతే అసలుకి ఆ మూల నుంచి ఇక్కడ వరకు చుంగు 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 అని దుంకుకుండా వచ్చింది. మా మమ్మీకి ఫుల్ భయం వేసేసింది. మై గుడ్నెస్, అసలుకి దాన్ని కంట్రోల్ చేయలేక అసలుకి మాకు పిచ్చిలేస్తుంది. దానికి ఇంకా గట్టి చైన్ కావాలి. ఐ థింక్ 3rd టైం అనుకుంటుంది అది అట్లా ఇప్పేసుకొని రావడము. ఫాట్ ఫాట్ మళ్ళీ వచ్చింది అనుకున్నా. ఫాట్ 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 ఓ మళ్ళీ వచ్చింది మన కోడి సార్ వచ్చారు. హాయ్ బేబ్స్. ఇట్లా ప్రశాంతంగా ఉండే యానిమల్స్ అంటే నాకు కూడా ఇష్టమే. లారా అయితే ఫుల్ శైతాన్ తయారైతుంది రోజు రోజుకి. మమ్మీ కుక్క ఎంట పడేసరికి ఏమైపోయావు మమ్మీ. మళ్ళీ ఆ కుక్క కామెడీగా నీ ఎంటనే పడ్డది మమ్మీ, అది ఎవ్వరెంట పోకుండా. క్రేజీ మమ్మీ. దాని ఫుల్ టైట్ ఊపిరి ఆడుకుని దాన్ని టైట్ పెట్టినా కానీ అది ఇక జార పెట్టుకున్నా వదిలేసుకొని వచ్చేస్తుంది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది మా మమ్మీ. కొద్దిగా పాప చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. సీతాఫలకాయలు ఇంకా రాలేదు పెద్దవి, అవి రావడానికి ఇంకా నెక్స్ట్ వింటర్ అక్టోబర్ టైం పడుతుంది. ఆ టైంకి మళ్ళీ వస్తాయి. This turkey kodi loves us. ఇవి నేరేడు పళ్ళు, నేరేడు చెట్టు, జామున్ ట్రీ 2 ఉన్నాయి. ఇవి ల్యాండ్ తో పాటే వచ్చింది మాకైతే ట్రీస్. ఇప్పుడు ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట, కానీ ఇవి ఇంకా లావ్ అవుతాయి. బయట హైబ్రిడ్ కాయలు దొరుకుతాయి చూడండి, ఆ లెవెల్లో లావ్ అవుతాయి అన్నమాట. అప్పుడు కోసుకోవాలి. ఇది మ్యాంగో ట్రీస్, ఇటు పక్క మ్యాంగో ట్రీ ఒకటి ఉంది. ఇది బంగన్పల్లి ట్రీ. ఇవి కూడా ల్యాండ్ తో పాటే వచ్చాయి మాకు కొన్నప్పుడు. ఇవేవి మేము పెట్టిన ట్రీస్ కాదు, బట్ వీటితో పోటాపోటీగా మేము పెట్టిన ట్రీస్ కూడా పెరుగుతున్నాయి అన్నమాట. అసలుకి ఈ ట్రీ ఇంత పెద్దగా ఇన్ని కాయలు ఇస్తుంటే, మేము పెట్టిన ట్రీస్ ఇంత చిన్నగా ఉండి అన్ని కాయలు ఇస్తున్నాయి. అసలుకి క్రేజీ. ఈ ట్రీ ఇంకా ఆ పక్క ట్రీ, ఈ 2 జామున్ ట్రీస్. అండ్ ఇంకా ఇటు పక్క ఇది, ఈ ట్రీ నుంచి మొదలు పెడితే ఇక్కడ కనిపించే ఆ ట్రీ వరకు ఆల్ ఆఫ్ దీస్ ఆర్ బంగన్పల్లి ట్రీస్. అండ్ పనసకాయ, సపోటా, చింతకాయ, అట్లా చాలా ట్రీస్ ఉన్నాయి అన్నమాట. వీటిలో కొన్ని ట్రీస్ ల్యాండ్ తో పాటు వచ్చిన ట్రీసే అన్నమాట. సో క్రేజీ ఉన్నాయి అన్నమాట ఫ్రూట్స్ కూడా. అది చూడండి, ఫెదర్స్ తిప్పుతుంది. ఇది బనానా ట్రీ అన్నమాట. సో బేసిక్ గా మా దగ్గర ఈ ట్రీ ఉంది, ఈ ట్రీ లేదు, ఈ ఫ్రూట్ ఉంది, ఈ ఫ్రూట్ లేదు అన్నట్టు ఏది లేదు. మాకు ఆల్మోస్ట్ దొరకగలిగినాయి. అండ్ దొరకగలిగే దానికంటే బియాండ్ చాలా రకాల ఫ్రూట్స్ తెచ్చి పెట్టుకున్నాం అనమాట ఫామ్ లో. మాకు ఫార్మ్ టు టేబుల్ ఫ్రెష్ గా ఫ్రూట్స్ దొరుకుతాయి కదా అని చెప్పేసి, అది మా పాయింట్ ఆఫ్ వ్యూ కింద మేము తీసుకున్నాం అనమాట. బట్ అట్ సమ్ పాయింట్ మా నాన్న మర్చిపోయాడు మా కోసం మాత్రమే అని. ఉన్న ల్యాండ్ లో స్పేస్ అంతా చెట్లతో నింపేశాడు అట్ దిస్ పాయింట్. సో అట్లా అన్నమాట. ఇది చెరీ ట్రీ. మా దగ్గర 2 టైప్స్ ఆఫ్ చెరీస్ ఉన్నాయి. ఒకటి నార్మల్ గా మన దగ్గర ఏ చెరీస్ అయితే దొరుకుతావో అవి, అండ్ ఆ కార్నర్ లో ఇంకొక ట్రీ ఉంది, అది జమైకన్ చెరీస్ అన్నమాట. సో ఫర్ నౌ ఈ ట్రీ ఇంకా పెద్దగా అవ్వలేదు. ఇది పెద్దగా అవ్వి ఇంకా చాలా రోజులు ఉందన్నమాట. కొద్దిగా ఈ ట్రీ ఫ్రూట్స్ ఇవ్వడానికి ఇంకా చాలా రోజులు ఉందన్నమాట. బట్ అక్కడ ఇంకొక వెరైటీ ఉంటాయి జమైకన్ చెరీస్ అని, నేను మీకు అది చూపిస్తా. ఇవే మన జమైకన్ చెరీస్ అన్నమాట. ఇవి చూడండి బేబీ టొమాటో లాగా ఉన్నాయి.
సో ఇది మాకు అర్థం కాలేదు ఫర్ ద లాంగెస్ట్ ఆఫ్ టైం ఇవి ఏంటి అని మాకు అర్థం కాలేదు అసలుకి. తర్వాత నాన్న ఇక్కడ జమైకన్ చెర్రీ ప్లాన్ చేసామని చెప్పాడు, అప్పుడు అర్థమైంది అనమాట మాకు ఇవి జమైకన్ చెర్రీస్ అని. వీటి టేస్ట్ ఎట్లా ఉంటుందంటే ఐస్ యాపిల్ టైప్ లో ఉంటది అనమాట. వీటి టేస్ట్ ఫుల్ జ్యూసీగా ఉంటాయి, సీడ్ ఉంటాయి. మీరు చూడండి, ఇది నో సీడ్ దీంట్లో, మేబీ అవే సీడ్స్ ఏమో, బట్ మొత్తం బట్ మేము లోపల తినేసి ఇట్లా బయట పడేసాం. బట్ సూపర్ ఉన్నాయి జమైకన్ చెరీస్. ఈ ట్రీస్ నాకు మా మమ్మీకి చాలా ఇష్టం. మేము వచ్చినప్పుడు అలా కుదిరినన్ని కోసుకొని వెళ్తాం అనమాట. చాలా వరకు వేస్ట్ అయిపోతూ ఉంటాయి రాలిపోయి, బట్ దే ఆర్ సూపర్ అమేజింగ్ టు హ్యావ్. ఆల్ స్పైసెస్ అంట, ఆల్మోస్ట్ లైక్ బిర్యానీ అట్లాగానే ఉంటది, బట్ దీన్ని ఆల్ స్పైసెస్ అంటారంట. ఇది ఒకటి ఉంది మన దగ్గర. సో రియలైజ్ అయింది ఏంటంటే ఆ కోడికి భయం లేదు, దానికి భయం లేదు. అది ఎగ్జాక్ట్లీ నేను గైస్ చెప్తున్నా నేను మీకు ఇప్పుడే. దాని దగ్గర నుంచి అది భయపడట్లేదు అస్సలకి. ఏ కోడైనా దగ్గర పోతే పారిపోవడం చేసినారు కదా, దీన్ని కొట్టేయడానికి కూడా మనకి ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఏంటి నువ్వు ఇంత బద్ధకంగా ఉంటే ఎట్లా? కొద్దిగా ల్యాండ్తో పాటు మాకు ఇంకొకటి వచ్చింది, అదే ఒక స్విమ్మింగ్ పూల్. మేము ఆ స్విమ్మింగ్ పూల్ని ఒక ఫిష్ పాండ్ చేస్తామన్నమాట, దాంట్లో ఫిషెస్ పెంచుతున్నాము. క్రేజీ స్టోరీ ఏంటంటే కొద్ది నెలల క్రితము నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నాన్న 2 buckets ఆఫ్ ఫిషెస్ ఇంటికి తీసుకొచ్చాడనమాట. అప్పుడు రాత్రిలో అవి మేము కిచెన్లో పెట్టేసి వాటి మీద కార్డ్బోర్డ్ అది ఇది అని అన్నీ కవర్ చేసి పెట్టాము. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ మాకు ఇల్లంతా సౌండ్ వస్తుంది, ఏదో పచ్చి 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 సౌండ్ వస్తుంది. ఏంటి తప్ప సౌండ్ అని మా మమ్మీ నన్ను పక్క నుంచి అంటుంది, సిరి లే చూడు ఏదో సౌండ్ వస్తుంది, ఏదో వస్తుంది సౌండ్ అని చెప్పింది. అయితే నేనన్నా ఏం లేదు మా పడుకో అన్న. బట్ దెన్ షీ వోక్ మీ అప్ అండ్ మేము చూసింది ఏంటంటే కిచెన్ నుంచి హాల్లో వరకు చేపలన్నీ దుంకుకుంటూ వచ్చి పడ్డాయి అనమాట. సో క్రేజీ. నైట్ అంతా నాన్న ఇంకా చరణ్ మొత్తం వాటిని కలెక్ట్ చేసి మళ్ళీ బకెట్లో వేస్తే మళ్ళీ వెళ్ళి పండుకుంటే మళ్ళీ వచ్చి అవి బయట పడి వేస్తుంటాయి అనమాట. సో దాట్ నైట్ వాజ్ క్రేజీ ఫర్ అస్. సో ఈ ఫామ్ లో నేను ఎంత వరకు కవర్ చేయగలను అని నాకు అనిపించిందో నేను అంతవరకు కవర్ చేస్తాను అనమాట మీకు చూపించడానికి. మళ్ళీ ఏ ఫ్రూట్స్ అయితే ఇప్పుడు పెరగలేదో వాటి సీజన్ ఎప్పుడైతే వస్తుందో నేను మళ్ళీ వచ్చి అది రికార్డ్ చేసి మీకు చూపించడానికి ఫుల్లీ ట్రై చేస్తాను అనమాట. బట్ ఫర్ నౌ దీస్ ఆర్ ద ఫ్రూట్స్ దట్ వీ కరెంట్లీ హ్యావ్. సో ఇప్పుడు మీకు కావాలని అనుకుంటే యూ జస్ట్ కమెంట్ డౌన్ and we can see how we can get you the fruits. But that is it for today. I hope you all love my vlogs. Let's meet in the next one.